హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 10. 6,000 ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకోబోతా ఉన్నాం. దానిలో భాగంగా డే 10లో 226 to 250 క్వశ్చన్స్ వరకు నేర్చుకుందాం. సో ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. రైల్వే ప్రీవియస్ 6,000 ప్లస్ క్వశ్చన్స్ 226. తమిళంలో ప్రసిద్ధి చెందిన జీవక చింతామణి ఏ మతానికి సంబంధించినది? ఈ జీవక చింతామణి అనేది ఏ మతానికి సంబంధించినది? జైన మతానికి సంబంధించినది. భారతదేశంలో బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన మొదటి పాలకులు ఎవరు? ఇండో గ్రీక్స్ అండి. ఓకేనా? ఇండో గ్రీక్స్. శిలప్పధికారము మరియు మణిమేఘలై వంటి అద్భుతమైన గ్రంథాలు ఏ మతానికి సంబంధించినవి? హిందూ మతానికి. పెయింటింగ్ యొక్క గాంధార శైలిని పరిచయం చేసింది మహాయాన శాఖ. సింధులోయ నాగరికత యొక్క పురావస్తు అవశేషాలైన మట్టి పాత్రలు, నాణ్యాలు, పడవలు మరియు భవనాలు అప్పటి ఆర్థిక మరియు వ్యాపార కార్యకలాపాలకు సూచికగా వీటిని పరిగణించవచ్చు. నాణ్యాలండి. ఓకే, వీటిలో ఆర్థికంగా ఫినాన్షియల్కి సంబంధించింది ఏది? నాణ్యాలే కదా. సో కొన్ని క్వశ్చన్స్ మనకి ఇందులో ఇర్రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగాడు. అంటే ఒక 100 క్వశ్చన్స్లలో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ మనం ఎప్పుడు చూడనివి, ఎప్పుడు చదవనివి, ఏ బుక్లలో కూడా మోస్ట్లీ అవైలబుల్గా లేని క్వశ్చన్స్ కూడా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. సో వాటిని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఛానల్ స్టార్టింగ్ చేసిన రోజే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో రైల్వే జాబ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది డెఫినెట్లీగా ఈజీగా క్రాక్ చేయొచ్చు. బట్ చదివే విధానం మాత్రం తెలియాలి. రైట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. కనిష్కుని సమకాలీనులు ఎవరు? నాగార్జున, అశ్వఘోష, వసుమిత్ర. అజంతా చిత్రాల అంశము ఏ మతముతో ముడిపడి ఉంది? బౌద్ధ మతముతో. భారతీయ పరిపాలనకు చిహ్నమైన సత్యమేవ జయతే అనేది ఏ గ్రంథము నుండి తీసుకోబడింది అంటే ముండక ఉపనిషత్. హరప్పా సంస్కృతి ఏ సంవత్సరంలో కనుగొనబడింది? 1922లో. కపిల, గార్గి, మైత్రేయ అనే ముగ్గురు పండిత సాధువులు నివసించిన పురాతన భారతీయ నగరం ఇది ఉజ్జయిని. సింధులోయ యొక్క ప్రాచీన సంస్కృతి మరియు నేటి హిందూ మతం మధ్య సేంద్రియ సంబంధానికి ఎవరి ఆరాధనతో మనకు ఆధారాలు లభిస్తాయి? రాయి, చెట్టు మరియు జంతువులు. అజీవక శాఖ సమకాలీనమైనది బుద్ధుడు. ఆయుర్వేద రంగంలో వైద్య దేవతగా ఎవరిని పరిగణిస్తారు? ధన్వంతి. కృత్రిమ డాక్ యార్డ్ ఉన్న ఏకైక సింధు ప్రాంతం ఏది? లోథాల్. జునాగఢ్ శిలాశాసనముతో సంబంధం ఉన్నవారు ఎవరు? రుద్రధమన్. నలంద విశ్వవిద్యాలయము నేర్చుకునే గొప్ప స్థానము ముఖ్యంగా దీనికి సంబంధించి బౌద్ధ మతం గురించి. మత సభలను హర్షవర్ధన ఎక్కడ నిర్వహించాడు? ప్రయాగ్లో. బుద్ధుడు మోక్షం పొందిన ప్రదేశం ఏది? కుషినగర్. ఓకేనా? సింధులోయ నాగరికత యొక్క టెర్రకోటలో ఏ పెంపుడు జంతువు స్పష్టంగా కనిపించలేదు? గేదె. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఫాలో అవ్వండి. మంచి క్లాసెస్ అయితే మనం చేసుకుందాం ఖచ్చితంగా. ఉపనిషత్తులు, వేదాలు, త్రిపీఠకాలు మరియు జాతక కథలలో బౌద్ధుల పవిత్ర గ్రంథం ఏది? త్రిపీఠకాలండి. త్రిపీఠకాలు అనగానే మనకు బౌద్ధులు గుర్తుకు రావాలి, తీర్థంకరులు అనగానే జైనులు గుర్తుకు రావాలి. ఓకేనా? కుషాణల కాలంలో ఏ క్షేత్రం అత్యంత అభివృద్ధి చెందింది? ఏమంటారు,
కళలకు సంబంధించి. గుప్త రాజవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? శ్రీగుప్త. సిటాడల్ లేని ఏకైక సింధు నగరం ఇది, చాన్హుదారో. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బోధకుడు ఎవరు? అరిస్టాటిల్ అండి. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బోధకుడు ఎవరు? అరిస్టాటిల్. సో ఇవి మనం ఈరోజు వరకు 10 days 250 క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం. ఇందులో మోస్ట్లీ ఇర్రెగ్యులర్ క్వశ్చన్సే మనం ఎక్కువ ఫోకస్ చేసాం. సో రెగ్యులర్ క్వశ్చన్స్కి సంబంధించి మనం వన్స్ ఇవి అయిపోయాక వాటిని కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇవి ఇర్రెగ్యులర్ క్వశ్చన్స్ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో డోంట్ మిస్ అవర్ క్లాసెస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.